అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. అడుగడుగున నీరాజనాలు, నుదుటిన తిలకం దిద్దుతున్న జనాలు, శాలువాలతో సన్మానించి స్వాగతం. అఖండ విజయాన్ని అందిస్తామని భరోసా. బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి నూతి చందుకు లభిస్తున్న ఆదరణ. కరీంనగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నూతి చందు గారు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నేడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. 2వ డివిజన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికి నుదుటిన తిలకం దిద్దుతూ శాలువాలతో సన్మానించి మేమున్నామన్న భరోసానివ్వడం విశేషం. పతికి మద్దతు సతీ, తల్లిదండ్రులకు మద్దతుగా తనయుడు వెంట నడవడం వీరికి మద్దతుగా వచ్చిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చంద్ర నాయకత్వం అన్నీ చూసుకోరే. సర్పంచ్ ఒక్కసారి అవకాశం పెట్టు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన అభ్యర్థి మీరు అందరూ చూసి చందు నా పేరమ్మా. కారు గుర్తు మనది, వేరే ఏం లేదు. ఇక అందరు కారు గుర్తుకే వేయాలి. అక్కడ పేరు కనబడుతుంది, చంద్రని కనబడుతుంది, కానీ కారు బొమ్మకు వేసి గట్టిగా వేసి రావాలి. అంతే నా భారీ మెజార్టీతో గెలుస్తున్నాము. మీ అందరు ఆశీర్వాదం ఉంది, మీతోనే గెలుస్తున్నాము. మీరు ఒక్కడిగా ఉండి మీకు ఎలాంటి పనుల కోసమైనా నేను మీకు అన్నగా తమ్ముడుగా, అక్కడగా అన్నగా తమ్ముడుగా ఏదో ఒక రకంగా కొడుకు అనుకుంటారు పెద్దలు అయితే, తోడుగా అయితే ఖచ్చితంగా ఉంటాము. మీకు కావాల్సిన పనులు ఏమైనా కానీ, కాలువలు కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, కరెంటు వ్యవస్థ కానీ, మెయిన్గా వాటర్ వ్యవస్థ కానీ, యువతకు కూడా నేను మాత్రం నా సహాయం చేస్తున్నాను. అందరికీ తోడుగా ఉంటాను. ఆశీర్వదించండి, నన్ను పంపించండి. అయితే నాతో నేను మేయర్గా కూడా చేసుకునే అవకాశం ఉంది. మంచి ఆశీర్వదించి పంపించండి అమ్మ. కార్పొరేటర్ బాజు మెడల్తో గెలిపించండి. నెక్స్ట్ మేయర్ కూడా మన కరీంనగర్ బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ కైవసం చేసుకుంటుంది. ఆశీర్వదించండి. ఇప్పుడు నిన్న మేము ఇది నాకు అనేసుకొని ఈ మార్పు ఏందో ఈ నూతి చంద్ర గారు మేయర్ అవుతాడు. మన దగ్గర నుంచి మనకు ఒక పేరు ఉంటుంది చరిత్రలో. అరే ఇళ్ళపల్లి 2వ డివిజన్లోకి వెళ్ళి చంద్రపూర్ కాలనీ నుంచి ఒక మేయర్ అనేది ఉంటే అది మీకు తెలియదు. ఒక్కసారి అయినా సీట్లో కూర్చున్నాక మీరు ఏం చేసిరు అనేది అప్పుడు చెప్తారు విలువ. దాన్ని గమనించడం దయచేసి. ఏదో నాకు కూడా దుఃఖం వస్తుంది, నేను కూడా ఎడతా విన్నారా, నేను కూడా ఎడతా, నేను కూడా వాళ్ళ లెక్క ఆనందించాను. కానీ మిమ్మల్ని కొడతాం, దాడులు చేస్తామంటే దీన్ని మేము తిప్పుకోవటాలి. మీరు ఉన్నారన్న ధైర్యం మీద మేము వెళ్ళినాం. ఇక మీరు మాకు ధైర్యం ఇవ్వకపోతే ఇక ప్రపంచంలో మా అంతంలో వాళ్ళు రారు, మిమ్మల్ని ఓటాడగలరు. దయచేసి ఈ ఎలక్షన్ మన ఆత్మ అభిమానం, మన మానసిక మానవులకు సంబంధించిన ఓటు. మీరు ఆలోచించి ఓటేది ఉన్నారా. మమ్మల్ని రానియరట, మీరు ఇటు వచ్చే రైట్స్ లేవంటున్నారు. మరి మీరు ఎందుకు వస్తారు? ఇటు మీరు వచ్చారు. పార్టీయే నమ్మి మనకు టికెట్ ఇచ్చింది. మీ ప్రజలను నమ్మే పార్టీ మనకు టికెట్ ఇచ్చింది. మిమ్మల్ని నమ్మే పార్టీ ఇచ్చింది. పార్టీ తరఫున ఇచ్చింది అంటే ఒక వ్యక్తిని నమ్మింది పార్టీ. మిమ్మల్ని నమ్మింది, పార్టీని ఆదరిస్తారు, పార్టీ తరఫున సేవ చేయడానికి వస్తున్నాడు అని నమ్మే పార్టీ మనకు టికెట్ ఇచ్చిందమ్మా. అన్ని పనులు చేసుకోవచ్చు, అన్ని పనులు మీకు ఏ పనులు కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా చేస్తారు. పార్టీ అంటేనే ప్రజలు నమ్మే ఇచ్చినప్పుడు మీ ప్రజలు ఒక్క నోటిన ఉండి ఆలోచించి బతిలాడతారు, ఏమో చేస్తారు. కానీ మేము బెదిరించే వ్యక్తులం కాదు, పనులు చేసే వ్యక్తులమే. బెదిరియమో మాకు రూపాయి వద్దు, మేము సేవ చేయడానికి వచ్చినాం, అవకాశం వచ్చింది, సేవ చేస్తారు, పోతారు, ఏదో ప్రాధేయపడతారు, బతిలాడతారు. కానీ మనకు మిమ్మల్ని నమ్మే ఇచ్చింది. మిమ్మల్ని నమ్మే ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా బాగా ఆలోచించి ఇచ్చిండు. మొన్న ఇచ్చినప్పుడు కూడా చాలా రిస్క్ తీసుకొని ఇచ్చిండు. ఒకసారి బయటికి తీసుకొద్దామని ఇచ్చిండు. ఇచ్చిండు ₹1 కాదు 10 రూపాయలు పెట్టాను కానీ ₹1 కూడా విన్నాం. ఆలోచన లాంటి వాడు గెలిచి ఉంది, కొత్తగా వచ్చిండు.
గెలుపుతో పెట్టేసినావు మరి ఇక నిన్నైంది పెట్టినావు అట్లే చూడు చేసినట్టే కదా ఇక జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే మీ ఆశీర్వాదం ఏం లేదు మీలో ఒక్కడిగా ఉండి మీకు తోడుగా ఉండి మీకు మంచి చేద్దామని వస్తున్నాం. ఒక పెద్ద పది వచ్చినట్టు ఎన్నో మీరు వేరే వేరే పెట్టుకోకుండ్రి ఏడిసిరు అని తుడిస్తే మీకు కడుపు నమ్మేయండి దయచేసి అంతే. అమ్మ మీరు ఆశీర్వాదిస్తే నేను మంచి పదవి తెచ్చుకుంటాను. వేరే ఏం లేదు, మంచిగా ఆశీర్వదించి గట్టిగా కారు గుర్తుకోటేయండి. వేరే ముచ్చట ఏం ఆలోచించకూడదు. చూడండి అవకాశం నీ ఓటు నువ్వు వేసుకుంటున్నావు అని పీరు గారు దయచేసి. అమ్మ ఒక్కసారి 35 నుంచి ఎవరెవరికి వేసినాం బయటకు వచ్చినాం. మనల్ని ఎట్లా చూస్తారంటే వాళ్ళు ఇగో మీరు 4500 మంది ఓటర్లు ఉన్నారు కదా, మీకు టికెట్ ఇస్తున్నా, ఇక మీరు గెలిపిస్తారా ఏం చెప్తారో మీ ఇష్టం అని చెప్పి సెటిలర్ అయిన ఇప్పుడు ఆ సార్కి టికెట్ వస్తే గతం ఇక తప్ప మేము దేనికి వస్తలేము. 1 రూపీ ఒక్క రూపాయి కూడా మీకు మేము తినం. మీకు వచ్చే నిధులు మీకే వేసుకుంటాం, మీ వాళ్ళే వేసుకోండి అని నేను నిన్న కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. వచ్చి వాస్తవం ఇంటింటికి వస్తామని మేము ఇద్దరం బయలుదేరినాం. మాకు వద్దామా, మీ పైసలు వద్దామా, మీ నిధులు మీకే ఉంటాయి, మీరే వేసుకోండి, మీలో ఒక్కలో ముందుకు వచ్చుకోండి, మీ పనులు చేసుకోండి అంతే. ఒక్క ఓటు మాత్రం, మీ ప్రతి ఒక్క ఓటు మాత్రం కారు గుర్తుకే కారు గుర్తుకే ఒక్కసారి అందరూ గుర్తుకే అందరూ చేతులు ఎత్తారు ఒకసారి. కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కమలాకరణ నాయకత్వం కమలాకరణ నాయకత్వం కమలాకరణ నాయకత్వం. జై తెలంగాణ. అమ్మ వచ్చే గవర్నమెంట్ కూడా తెలంగాణనే గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ వస్తుంది, ఇంకా 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ వస్తుంది. అందరికి పనులు అవుతాయి. అందరికి నమస్కారం. పెట్టాక నాకు పెట్టినట్టు మీ అందరు ఇంటికి వద్దామంటే అందరు ఒక్క కాడ కలుద్దామంటే మాకు ఇల్లు చూడాలని జై తెలంగాణ. వీరతిలకం దిద్దింది అమ్మ. ఇదే వీరతిలకం మమ్మల్ని విజయోత్సవ ర్యాలీలో కలవాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ విజయం ఉండలాగానే ఉంది మాకు. వేరే ఏం లేదు, మీ అందరు చూస్తే మమ్మల్ని గెలిపించారు. ఆల్రెడీ ఇప్పుడు గెలుపులో కలిసినట్టు అనిపిస్తుంది. అమ్మ నేను మీకు ఇచ్చిన మాట తప్ప అమ్మ, మీతో ఒక్కడిగా ఉంటా. ఆశీర్వదించండి. మరి మీ పనులతో తమ్ముని అనుకోరు అడ్డం పడతాను. నైట్ బయలుదేరినాం, అందరినీ కలుద్దాం డివిజన్ కానీ. నిన్న ర్యాలీ చేసినాం కదా. కన్నులు వచ్చిన కాలనీ
నమ్ముకొని వచ్చేసి మాకెవరు లేరు, ఆయననే మాకు పెద్ద. ఆయన ఎట్లా చెప్తే గట్లనే. కొంచెం పార్టీని నమ్మండి. ఇంకా 3 సంవత్సరాలు చెప్పండి జనాలకు. నీ ఓటు మనకి, కానీ 10 మంది మనోడు చిన్న మనోడు ఇంకేముంది. కారు గుర్తు బీఆర్ఎస్ అమ్మ మీరు అందరికి ఇట్లా గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ నాయకత్వం నాకు ఒక కోడలు ఇచ్చిన ఆశీర్వాదం. సార్ నమస్తే. మన టికెట్ ఇచ్చిండు. ఇక మళ్ళీ మనం ఓడిపోయే వరకు ఇక రాదు. ఇక ఇంకో తరానికి కూడా రాదు. ఇక టికెట్ మా కోసం కాదు వేసేది, ఓటు వేసేది. ఈసారి కారు గుర్తు కోసం ఓటు మీకోసం. అమ్మా అవతల వైపే కదా మా ఇల్లు. రోడ్డు గుర్తుపారు ఎట్లున్నాయి. ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్ లేకుండా లేదు. ఎంత మంచిగా రోడ్లు ఉన్నాయి. ఇక్కడ నెగ్లిజెన్స్ వల్ల అయింది, ఇక్కడ కార్పొరేట్ నెగ్లిజెన్స్ వల్ల అయిందో ఆయన పట్టించుకోలేదు. కానీ మీకు అట్లా ఏం జరగదు. ఈసారి మనకు వచ్చినట్టు పెద్ద పది వస్తుంది. ఒక్క పని కాదు, 10 పనులు చేసుకోవచ్చు. 10 మందికి నేను నాతో అయ్యే వరకు మీకు తోడుండొచ్చమ్మా. మంచిగా ఆశీర్వదించి గట్టిగా కారు గుర్తుకేయండి. మనకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, కరీంనగర్ ఎమ్మెల్యే. కానీ మీకు ఏ సహకారం కదా కలుతో తీసుకొస్తా. నాతో కానీ మీరు నాకు నచ్చలిస్తే నాకన్నా పెద్దవాళ్ళని ఆయనతో మాట్లాడుకుని చేయిస్తారు. మీరు ఏం ఆలోచించకుండా కారు గుర్తుకోటేయాలి. జై తెలంగాణ, కారు గుర్తుకే. అక్క మంచిగా ఆశీర్వదించి మంచిగా కారు గుర్తుకు ఓటేసి నిలిపేయండి. అమ్మా అటు చూద్దాం ఒకటి. కారు గుర్తుకు ఓటైతే గెలిచినట్టు కాదు. ప్రతి ఓటర్కు కర్తవ్యం ఉంది. ఒక మార్పు తీసుకొద్దాం. న్యాయం జరుగుతుందమ్మా, న్యాయం జరుగుతుంది. నన్ను నమ్మూరి, ఇంతమంది నమ్మరు ఇన్ని సంవత్సరాలు. ఈసారి నన్ను నమ్మూరి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక వేరే 10 చెప్తారని మీకు కానీ న్యాయం జరుగుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు చందు గారు బరిలో నిలిచారు. వారి గురించి మీకు ఏం తెలుసు, మీరేం చెప్పారు? మా విశ్వబ్రాహ్మణుడు, కుల బంధువుడు రెడ్డి చందన్న గారు కార్పొరేట్ బరిలో దిగడం సంతోషకరం. మేము అతన్ని చాలా మెజారిటీతో ఫుల్ మేరతో గెలిపించుకొని ఆ కార్పొరేటరు మేయర్ స్థాయికి దాకా తీసుకెళ్లేదాకా మీకు మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము. ఆయనను ఇంకా ఉన్నత పదవులు అలంకరించేంత వరకు ఆయన వెన్నుదండ ఉంటాము. ఆయన ఎప్పుడూ తోడు ఖచ్చితంగా ఉంటాము అని ప్రమాణం చేస్తున్నాం. అది ఒక ఇది కాక టీఆర్ఎస్ పార్టీ తరఫున గంగుల కమలాకర్ గారు కార్పెంటర్ అసోసియేషన్ ఒక టౌన్ కమ్యూనిటీ హాల్కు
ఇదిగా ఎంపీ ఫండ్ నుంచి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి మంత్రి ఫండ్ నుంచి కానీ మొత్తం నిధులు ఇచ్చిండు. ఆల్రెడీ పూర్తి స్థాయికి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు కార్పొరేటర్ కాలనీ తీరడపల్లిలో కూడా ఈ స్థలంలో కూడా గంగుల కమలాకరణ 2018లో కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిపోయిండు. దానికి కూడా సహకారం కొరకు కొన్ని డబ్బులు ఇస్తే పూర్తి నిర్మాణం కాలేదు. ఇదే ఇంతవరకు వచ్చింది. ఇది కొద్దిగా పెండింగ్లో ఉన్నది. గుడి కంప్లీట్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. టీడీ న్యూస్ కేఎన్ఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.